ఏ దేశంలో 2025 టాలిస్మాన్ సాబెర్ వ్యాయామం నిర్వహించబడుతున్నది? ఆస్ట్రేలియా. జూలై 13 నుండి ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఎక్సర్సైజు టాలిస్మాన్ సాబర్ 2025లో భారతదేశం తొలిసారిగా పాల్గొంటున్నది. ఈ ప్రధాన సైనిక విన్యాసంలో అమెరికా, యూకే, జపాన్ మరియు ఫ్రాన్స్ వంటి 19 దేశాల నుండి 35,000 మందికి పైగా సైనికులు పాల్గొంటున్నారు. వివిధ ఆస్ట్రేలియన్ ప్రాంతాలలో మరియు పపువా న్యూగినియాలో వైమానిక పోరాట కసరత్తులు ఉన్నాయి. ఏ దేశంలోని ఖైమర్ రూజ్ ప్రదేశాలు యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి? కంబోడియా. 50 సంవత్సరాల క్రితం కంబోడియాలోని క్రూరమైన ఖైమర్ రూజ్ పాలన, హింస మరియు ఉరిశిక్ష ప్రదేశాలుగా ఉపయోగించిన 3 ప్రదేశాలను యునెస్కో తన ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ప్యారిస్లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ ఈ 3 ప్రదేశాలను జాబితాలో చేర్చింది. బ్యాటరీ తయారీకి ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు 2025 గెలుచుకున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇటీవల తెలంగాణ రాష్ట్రం స్టేట్ లీడర్షిప్ బ్యాటరీ తయారీ విభాగంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు 2025ను గెలుచుకుంది. న్యూఢిల్లీలో జరిగిన 11వ ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ 2025లో ఈ అవార్డును ప్రదానం చేశారు. చురుకైన పారిశ్రామిక విధానాలు మరియు ఆవిష్కరణ మద్దతు కారణంగా రాష్ట్రం అధునాతన ఇంధన తయారీకి కేంద్రంగా మారింది. 2025 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్, ఇటాలియన్ దేశస్థుడు. జానిక్ సిన్నర్ కార్లోస్ అల్కరాజును ఓడించి వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న తొలి ఇటాలియన్ పురుష ఆటగాడిగా నిలిచాడు. జామాత అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సముద్ర వ్యాయామం? జపాన్. జపనీస్ కోస్ట్ గార్డ్ షిప్ ఇట్సుకుషిమా ఇటీవల చెన్నైలో జామాత అనే ఉమ్మడి సముద్ర వ్యాయామం కోసం చేరుకుంది. జామాత అనగా జపనీస్ భాషలో తరువాత కలుద్దాం అని అర్థం. ఇది జపాన్ కోస్ట్ గార్డు మరియు ఇండియన్ కోస్ట్ గార్డు మధ్య ఉమ్మడి వ్యాయామం. 2 దేశాల కార్యాచరణ సామర్థ్యాలను పెంచడం దీని యొక్క లక్ష్యం. క్రూయిజ్ భారత్ మిషన్కు నాయకత్వం వహించిన మొదటి రాష్ట్రం ఏది? గుజరాత్. జూలై 2025లో గుజరాత్ అధికారికంగా క్రూయిజ్ భారత్ మిషన్లో చేరిన మొదటి భారతీయ రాష్ట్రంగా అవతరించింది. క్రూయిజ్ భారత్ మిషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ క్రూయిజ్ టూరిజం పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వ ఇనిషియేటివ్. రాష్ట్రంలో 2340 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం మరియు సబర్మతి, అదేవిధంగా నర్మదా వంటి నౌకాయాన నదులు ఉన్నాయి. గుజరాత్ ప్రపంచ క్రూయిజ్ టూరిజం కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఇగా స్విటెక్, పోలాండ్ దేశస్థురాలు. ఫైనల్లో అమండా అనిసిమోవాను 6-0, 6-0 తేడాతో ఓడించి ఇగా స్విటెక్ తన మొదటి వింబుల్డన్ మరియు 6వ గ్రాండ్ స్లామ్ టైటిల్ను
కైవసం చేసుకుంది. భారతదేశంలోని చీనాబ్ వంతెన మరియు అంజీ వంతెనలను ప్రదర్శించిన వరల్డ్ ఎక్స్పో 2025 ఎక్కడ జరుగుతున్నది? జపాన్. జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పో 2025లో వందే భారత్ మరియు చీనా బ్రిడ్జి స్టార్ అట్రాక్షన్గా నిలిచాయి. జపనీస్ సందర్శకుల నుండి ఉత్సాహభరితమైన జనసమూహాన్ని మరియు ప్రశంసలను పొందాయి. ఒసాకా తీర ప్రాంతంలోని ఒక కృత్రిమ ద్వీపమైన యుమేషిమాలో జరిగిన వరల్డ్ ఎక్స్పో 2025 ఏప్రిల్ 13న ప్రారంభమైంది మరియు అక్టోబర్ 13 వరకు కొనసాగుతుంది. యువతను డిజిటల్ అంబాసిడర్లుగా సాధికారపరచడానికి సంచార మిత్ర పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? టెలికమ్యూనికేషన్ల విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఇటీవల టెలికమ్యూనికేషన్ల విభాగం దేశవ్యాప్తంగా యువతను డిజిటల్ రాయబారులుగా శక్తివంతం చేయడానికి సంచార్ మిత్ర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం సంచార్ మిత్రాస్ అని పిలువబడే విద్యార్థి వాలంటీర్లను లక్ష్యంగా చేసుకుని టెలికాం సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించింది. సంచార్ మిత్రాస్ డిజిటల్ భద్రత, సైబర్ మోసాల నివారణ మరియు రేడియేషన్ సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇటీవల టైఫూన్ డానాసు ఏ దేశాన్ని తాకింది? తైవాన్. ఇటీవల టైఫూన్ డానాసు తైవాన్లో తీరాన్ని తాకింది. ఇది ఆ ప్రాంతంలో నమోదైన మొదటి టైఫూన్ దాడిగా గుర్తించబడింది. హేమ్ బహదూర్ మల్లా అవార్డు ఎవరికి లభించింది? కళ్యాణ్ శ్రేష్ఠ. హేమ్ బహదూర్ మల్లా అవార్డు 2080ను మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన కళ్యాణ్ శ్రేష్ఠకు ప్రదానం చేశారు. సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు దివంగత అయిన హేమ్ బహదూర్ మల్లా గౌరవార్థం ఈ అవార్డును స్థాపించారు. నేపాల్లోని కాఠ్మండ్లో నేపాల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ మరియు కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ప్రకాష్ మాన్ సింగ్ రౌత్ ఈ అవార్డును శ్రేష్ఠకు అందజేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సోనాలి మిశ్రా. 1993 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిని అయిన సోనాలి మిశ్రా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. రైల్వే ప్రయాణికులు మరియు ఆస్తుల భద్రతను నిర్ధారించే బాధ్యత కలిగిన ఆర్పిఎఫ్కు ఆమె మొదటి మహిళా నాయకత్వం వహిస్తారు. క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది మరియు అక్టోబర్ 31, 2026 వరకు ఈ పాత్రలో పనిచేస్తారు. భారతదేశపు 87వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? హరికృష్ణన్ ఎరా. ఎరా హరికృష్ణన్ భారతదేశపు 87వ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. శుక్రవారం ఫ్రాన్స్లో జరిగిన లా ఫ్లాగ్నే అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్లో ఎరా హరికృష్ణన్ దేశం యొక్క 87వ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? గాంధీనగర్, గుజరాత్. ఇటీవల తైవాన్లోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన సిటీబీసీ బ్యాంకు
భారతదేశంలోని గిఫ్ట్ నగరంలో ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ భారతదేశంలో ఐఎఫ్ఎస్సి కార్యకలాపాలకు నియంత్రణ సంస్థ. ఈ ఐఎఫ్ఎస్సిఏ ప్రధాన కార్యాలయం గుజరాత్లోని గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఉంది. ఈ గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి ప్రస్తుతం భారతదేశంలోని ఏకైక అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం. నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ను నేషనల్ హెల్త్ అథారిటీ ఏ మిషన్ కింద అభివృద్ధి చేసింది? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఇటీవల ప్రభుత్వం నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ను ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్త పర్యవేక్షణలోకి తీసుకురావాలని నిర్ణయించింది. నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీతో సంప్రదించి అభివృద్ధి చేసింది. అస్త్రా అనేది స్వదేశీ పరిజ్ఞానం కలిగిన బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. ఇటీవల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్సు అస్త్రా క్షిపణి యొక్క విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. ఈ అస్త్రా అనేది డిఆర్డిఓచే అభివృద్ధి చేయబడిన స్వదేశీ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ. ఈ క్షిపణి 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది.